తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మార్కపురం బస్సు దుర్ఘటనలో చాలా కీలకంగా మారిన వాళ్ళు డ్రైవర్ అండ్ క్లీనర్. ప్రస్తుతానికి హరికృష్ణ ట్రావెల్స్కి సంబంధించిన డ్రైవర్ కమ్ క్లీనర్ ఉన్నారు. ఆయన యాక్చువల్గా ఆ బస్సు కాదు, ఆ బస్సు డ్రైవింగ్ చేయట్లా. బట్ ఏంటంటే ఆయన కనిగిరి వస్తున్నారు కాబట్టి ఆ బస్సు ఎక్కారు. ఆయన డ్రైవర్ సీట్ వెనకాలే కూర్చున్నారు. గాయాలతో బయటపడిన పరిస్థితి. సో ఆయన ఉన్నారు. ఆయన స్టేట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్గా మారిన నేపథ్యంలో చాలామంది చాలా ఊహాగానాలు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఉన్నారు. సార్ రెస్ట్ తీసుకోండి, ఈ టైంలో మాట్లాడించడం కరెక్ట్ కాకపోవచ్చు. ఏం లేదు, మీ ఇన్ఫర్మేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డ్రైవర్ అనేది అంటే మీరు సెకండ్ డ్రైవర్గా ఎక్కారా లేకపోతే ఉన్నాడు, ఇద్దరం ఉన్నాం. ఎర్రగొండపాలెం దాకా ఇద్దరం తీసుకొచ్చాం. మీరు కూడా డ్రైవింగ్ చేశారంటున్నారు? 2 అవర్స్ చేశాను మధ్యలో. బస్సును 2 చోట్ల ఆపారంట, ఎందుకండి? ఇక్కడ 2 చోట్ల బస్సును ఆపారంట, హోల్డ్ చేశారు బస్సుని, రిపేర్ వచ్చిందని. అది ఒకసారి సెల్ఫ్ అయిపోతుంది, ఆ తర్వాత సెల్ఫ్ ఆన్ అవ్వట్లేదు ఒకసారిగా. టైం తీసుకొని ఆన్ అవుతుంది. అందుకని ఒక 10 నిమిషాలు 2 సార్లు ఆపాం. ఎర్రగొండపాలెంలో కూడా అదే ఒక హాఫ్ అన్ అవర్ ఆపాం. స్టీరింగ్ ఏదైనా పట్టేస్తుంది అని ఒక వార్తలు వస్తుంది, నిజమేనండి? స్టీరింగ్ ప్రాబ్లం ఉందా దానికి? స్టీరింగ్ ప్రాబ్లం ఏంది అంత గమనించలే, కానీ జరిగినప్పుడు నేను అద్దంలోంచి పడిపోయా కింద, ఫ్రంట్ అద్దంలోంచి. మీరు ఎక్కడ కూర్చున్నారు? డ్రైవర్ పక్కన ఇటు ఫోన్ చూసుకుంటున్నా, డ్రైవర్ పక్కన ఇటు సైడ్ నిలబడి మెలకుగానే ఉన్నారు అప్పుడు? మెలుకునే ఉన్నా. నేను ఫోన్ చూసుకుంటున్నా. ఒక అబ్బాయి ఇంకొక అబ్బాయి పైన పడుకున్నాడు, షాజీద్ అనే అబ్బాయి. ఒక అబ్బాయి సురేష్ అనే అబ్బాయి, ఇంకొక అతను మార్కపురంలో ఒక క్లీనర్ ఎక్కాడు, జీతం తీసుకుందామని ఆఫీస్ దగ్గరికి వచ్చి. మహేంద్ర అనే అతను డ్రైవర్ పక్కన పడుకున్నాడు. ఇటు పక్క ఫోన్ చూసుకుంటున్నా. అప్పుడు ఒక్కసారిగా శబ్దం వచ్చింది. బండి ఏది గుద్ది తిరుగుద్ది అది గుద్ది నాకు తెలియదు, కానీ ముందు ఫ్రంట్ అద్దంలోంచి అందరం పడిపోయి కింద ఎగిరి. డ్రైవర్ ఎటు వెళ్ళాడు మనకు తెలియదు. మెయిన్ అతను ఎక్కినాడు హరికృష్ణ అనే అతను. యాక్చువల్గా అంటే పడిపోయా, గుంతలు పడిపోయా. ఇంకా సెకండ్ డ్రైవర్గా వచ్చినప్పటికీ ఇక్కడ ఏంటంటే అండి, డ్రైవరు అతి వేగంతో డ్రైవ్ చేశారు, అలాగే మద్యం సేవించారు అనే ఆరోపణలు వస్తున్నాయి, నిజమేనా? లేదు, అతను మధ్య నుంచి నార్మల్గానే ఉన్నాడు. డ్రింక్ అయితే చేయలేదు డ్రైవర్? చేయలేదు, నార్మల్గానే ఉన్నాడు. హై స్పీడ్ అంత ఓవర్ స్పీడ్తో 130 స్పీడ్ వెళ్తున్నారు అనేది నిజమేనండి? 50 లేదు, 130 అంత లేదు, 60, 70 అట్లా ఉంది. 60-70 గుర్తుంటే బస్సు చాలా డ్యామేజ్ అయిపోయింది కదా? 60, 70 ఆ టర్నింగ్ కూడా అంత ఓవర్ స్పీడ్ ఎందుకు ఉంటుంది? ఆ టర్నింగ్లో 60, 70 కూడా ఎక్కువ. ఆ బస్సు ఆ స్పీడ్ కూడా తిప్పాలండి. పడిపోయాక అంటే మీరు ఎటు నుంచి తప్పించుకుని వచ్చారు? నేను నేను తప్పించుకొని నేను వెళ్ళిపోయా, మా ఫ్రంట్ అద్దంలోంచి వెళ్ళిపోయా ముందుకి. నిలబడిన మొత్తం ఫ్రంట్ అద్దంలోంచి ముందుకు వెళ్ళిపోయి కింద పడిపోయా. ఇక్కడ తల గుద్దుకుంది. కళ్ళు తిరిగి నేను ఇంకా దొర్లుతాడు పోయి కొంతలో పడ్డా. డ్రైవర్ అండి? డ్రైవర్ నుంచి నేను గమనించలేదన్న, వెళ్ళిపోయాడు, మరి ఎక్కడ ఉన్నాడు. ఇంకో క్లీనర్ ఉన్నారు, అతను కూడా ఉన్నాడు. అతను అందరు బాగానే ఉన్నారు. అందరూ మీ దగ్గర అందరూ పైన కింద పడుకున్నారు, అంటే డ్రైవర్ వెనకాల కింద పడుకున్నారు. ఫ్రంట్ నుంచి బయట పడిపోయారు. ఫ్రంట్ నుంచి బయటపడిపోయా. ఎంతసేపట్లో ఫైర్ అయిందండి అది? అది అప్పుడే ఉన్నట్టుండి ఫైర్ అయింది. మాకు అర్థం కాలేదు. నేను ఆ కళ్ళు తిరిగి పడిపోయి అర్థం కాదు నాకు. ఇంకా ఎవరో కళ్ళు తిరిగి మీరే పడిపోయింది, ముందు పడిపోతే ఎవరు మిమ్మల్ని పక్కకి జరిపారు అనేది నిజమేనండి? అది అంటే ఎవరో బస్సు ముందు పడిపోయి ఉన్నారు, డ్రైవర్ ఎవరు అర్థం కాలేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. సో మేము అక్కడి నుంచి పక్కకి లాగామండి అని చెప్తున్నారు. ఏం జరిగింది యాక్చువల్గా, ఏం జరిగింది ఆ టైంలో? నాకు అన్నీ గుర్తులేదు అన్న. నేను ఎమ్మడి కళ్ళు తిరిగి పడి అటు గుంతలో పడిపోయా. నాకు అర్థం తర్వాత హాస్పిటల్లో లేసా. వెనకాల ఎగ్జిట్ విండో ఉంది, అక్కడి నుంచి దింపే ప్రయత్నము చేయలేదు. ఒక డ్రైవర్ పడిపోయారు, మరొక డ్రైవర్ పారిపోయే ప్రయత్నం చేశారు. ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేసే పరిస్థితి లేకుండా పోయింది అనేది అక్కడ స్థానికులు చెప్తున్నారు. అసలు ముందు మొత్తం మంటలు వచ్చేసి, ముందు ఈ ట్యాంకర్ ట్యాంకరు డీజిల్ ట్యాంకర్ పేలింది అంటున్నారు కదా, డీజిల్ ట్యాంక్ ముందు పోవడానికి లేదనుకుంటా. ఎక్స్ట్రా ఉన్నారు అంటున్నారు, అంటే ఆ బస్సు కెపాసిటీ కన్నా ఎక్స్ట్రా ఉన్నారు అంటున్నారు, నిజమేనండి? ఆ బస్ కెపాసిటీ 40 పైన ఉంది, 45 దాకా ఉంది సీటింగ్ కెపాసిటీ. స్టీరింగ్ ప్రాబ్లం అయితే ఏమి రాలేదు, అంటే మీరు ఆల్రెడీ 2 అవర్స్ డ్రైవ్ చేశారంటున్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అప్పుడు నేను చేసినప్పుడు ఏం లేదు, బాగానే ఉంది. బ్రేక్స్ ఏమైనా కంట్రోల్ లేకపోవడం అవన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. ఎందుకు ఆగిందండి ఎర్రగొండపాలెంలో సెల్ఫ్ అయిపోయింది. అంటే బండి ఆపాం, ఉన్నట్టుండి సెల్ఫ్ అయిపోయింది. డ్రైవర్ సేఫ్ అంటే మీ డ్రైవర్ వాళ్ళు మాట్లాడారా? మీ ట్రావెల్స్ వాళ్ళు మీతో ఏమైనా మాట్లాడారా? నాది ఏం మాట్లాడలేదు, ఎవరేం మాట్లాడారు. సో ఇది ప్రస్తుతానికైతే రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే యాక్చువల్గా సెకండ్ డ్రైవర్గా
ఇతను రావాల్సిన పని లేదు, బట్ కనిగిరి రావాల్సిన పరిస్థితి ఉంటే సేమ్ కంపెనీ కాబట్టి హరికృష్ణ ట్రావెల్సే కాబట్టి సేమ్ బస్సు గతంలో డ్రైవ్ చేసిన బస్సే కాబట్టి అతను కూడా ఎక్కొచ్చారు. అయితే కొంత దూరం వరకు ఒక 2 అవర్స్ డ్రైవింగ్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. కానీ యాక్సిడెంట్ జరిగిన టైంలో డ్రైవింగ్ చేసిన అతను వేరు, బట్ అతను డ్రింక్ చేసి లేరు అని చెప్తున్నారు. దాంతోపాటు ఓవర్ స్పీడ్గా కూడా లేరు అంటున్నారు. అది రెప్పపాటులో జరిగిన ప్రమాదం అన్నట్టుగా కూడా చెప్తున్నారు. కానీ అక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే మాత్రం ఆ కర్వ్ వచ్చే సమయంలో ఫ్రంట్ వచ్చే వెహికల్ని టిప్పర్ని చూసుకోకపోవడంతో పెను ప్రమాదం జరిగినట్టుగా కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే డ్రైవర్ అండ్ క్లీనర్ అండ్ ఎక్స్ట్రాగా డ్రైవింగ్ వచ్చిన అంటే ప్రయాణించడానికి వచ్చిన డ్రైవర్, అదే కంపెనీకి చెందిన డ్రైవర్, వీళ్ళు ముగ్గురు అయితే సేఫ్గా ఫ్రంట్ అద్దం గుద్దిన వెంటనే ఫ్రంట్ అద్దం పగిలిపోవడంతో దాంట్లో నుంచి ఎదరికి పడిపోయిన పరిస్థితుల నేపథ్యంలో ముగ్గురు అయితే గాయాల పాలై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇది పూర్తిగా డ్రైవర్ తప్పిదంగానే పోలీసులు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి, సుమన్ టీవీ, ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి.